యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానానికి ఎపిసోడ్ సహకారులు లేరు. ఈ మాసము అంతము వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి. దయతో ప్రార్థించమనవి. అలాగే క్లాప్స్ ట్రస్ట్ పక్షంగా సెప్టెంబర్ 7వ తారీఖు ఆదివారం మొదలు ప్రతి ఆదివారం కూడాను క్లాప్స్ ట్రస్ట్ వాలంటరీ బృందం హెల్పింగ్ హ్యాండిక్యాప్డ్ అండ్ పాస్టర్స్ విడోస్ అనే ఒక కార్యక్రమానికి డోంట్ కుక్ ఆన్ సండే అనే పథకాన్ని పెట్టారు. ఆదివారం పూట క్రైస్తవులు కుటుంబ సమేతంగా సకల మాంసాహారంతో రుచికరమైన భోజ్యం కేవలం 750 రూపాయలకే ఇచ్చేట్లుగా పూర్తి కుటుంబం సంతృప్తిగా ఆరగించే అవకాశం ఉండేట్టుగా క్లాప్స్ ట్రస్ట్ వాలంటీర్స్ టీం ఏర్పాట్లు చేస్తున్నారు. దీని ద్వారా వచ్చేటువంటి డబ్బు ప్రతి మొదటి ఆదివారం సాయంకాలం మెడికల్ ఎక్విప్మెంట్ లేదంటే వికలాంగులకు అవసరమైన పరికరాలు ఇవ్వటానికి ప్రణాళిక చేశారు. కనుక దీన్ని ప్రోత్సహించమని ప్రభువు పేరిట నేను మనవి చేస్తున్నాను. డోంట్ కుక్ ఆన్ సండే ప్రోగ్రామ్ ద్వారా వచ్చే డబ్బు సంపూర్ణంగా కేవలం విధవరాండ్రు వికలాంగులకే వినియోగించడం జరుగుతుంది. కాబట్టి పాస్టర్ విడోస్, పాస్టర్ గారు చనిపోయి ఆధారం లేనిటువంటి తల్లిగారు ఎవరైనా ఉంటే మా కార్యాలయానికి మీరు సంప్రదించవచ్చు. అటువలనే క్రైస్తవ సంఘాల్లో ఉన్న హ్యాండిక్యాప్డ్ పీపుల్, అంగవైకల్యంతో ఉన్న సోదర సోదరులకు సహకారం ఇస్తాం కనుక మీ చర్చిలో ఎవరైనా అంగవైకల్యంతో బాధపడుతూ ఉన్నవారుంటే వారి డీటెయిల్స్ కూడా ఒక పోస్ట్ కార్డు మీద కార్యాలయానికి రాస్తే మన వాలంటీర్ బృందం వారిని దర్శించి వారిని తీసుకుని వచ్చి సహకారం అందిస్తారు. ఇది ఒక మంచి సమరయుని క్రియ. రెండవది గుడ్ సమరిటన్ వెహికల్, మంచి సమరయుని వాహనం, చారిటబుల్ అంబులెన్స్ క్లాప్స్ ట్రస్ట్ రన్ చేస్తుంది. దీన్ని కాస్ట్ టు కాస్ట్ పెట్రోల్ డ్రైవర్ ఇన్స్టాల్మెంట్ వరకు మాత్రమే ఛార్జ్ చేస్తూ లాభం 0 ప్రాఫిట్. దీనితో ఈ సేవా కార్యక్రమం నడుస్తుంది. దీన్ని అవసరమైన ప్రతి ఒక్కరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ ప్రతివారు వినియోగించుకునేటట్లు మీరు తెలియచేయండి. మీకు తెలిసిన వారు అవసరంలో ఉంటే వెంటనే నా నెంబర్కి ఫోన్ చేస్తే డ్రైవర్ విత్ అంబులెన్స్ మీకు అందుబాటులోకి వస్తుంది. తర్వాత మూడవ కార్యక్రమం అక్టోబర్ 2కి చేయాలనే ప్రణాళిక కలిగి ఉన్నాం. ఎయిడ్స్ పేషెంట్స్ ఇన్ చర్చెస్, సంఘాలకు హాజరయ్యే వారిలో ఎవరైనా ఎయిడ్స్ బారిన పడిన వారుంటే వారికి ఆహార ధాన్యాలు ఇవ్వటానికి ప్రణాళిక చేస్తున్నాము.
ఇలా క్లాప్స్ ట్రస్ట్ తరపున మంచి సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రార్థించాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. యేసే పరిష్కారం 4537 కార్యక్రమాలు, ప్రసారాలు, ఎపిసోడ్స్ ప్రసారం చేశాం. ఇది దేవుని మహాకృప. ప్రపంచంలో ఎక్కడ ఏ భాషలోనూ బైబిల్ని ఆదికాండం నుండి ప్రకటన వరకు చెప్పినటువంటి కార్యక్రమాలు లేవు. రేడియోలో స్వల్పకాలం చెప్పారు, కానీ ఎక్స్టెన్సివ్గా, వివరణాత్మకంగా బైబిల్ని వివరించినటువంటిది ఏదీ లేదు. అది బిగ్ అసోసియేషన్ తరపున చేస్తూ ఉన్నాం. కనుక ఈ పరిచర్యలు ఏ విధమైన విదేశీ సహాయం లేకపోయినా సెల్ఫ్ సపోర్టెడ్గా ఇండియన్ మనీతో చేయాలనే సంకల్పంతో నేను ముందుకెళ్తున్నాను. ఫారెన్ మనీ తెచ్చుకోవటం తప్పు కాదు. ఏ మనీకైనా అకౌంటబిలిటీ దేవుని ఎదుట ఉండాలి. ఇండియన్ మనీతో చేస్తున్నాం. కనుక ప్రార్థించండి. ఈ అనౌన్స్మెంట్ విన్నందుకు మీకు కృతజ్ఞతలు. డోంట్ కుక్ ఆన్ సండే. అవుట్ సైడ్ మార్కెట్ కంటే అతి తక్కువ ఖర్చులో మీకు శ్రమ లేకుండా మీ కుటుంబంలో రుచికరమైన ఆహారం తీసుకున్నట్టు ద్వారా విధవరాండ్రకు, వికలాంగులకు, క్రైస్తవులకు ప్రధానంగా ఫస్ట్ ఇంటిలో ప్రారంభిద్దాం. కనుక మంచి అవకాశం కలుగుతుంది, మంచి సహాయం దొరుకుతుంది. కనుక సహకరించండి. ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలి. మరోసారి నేను మనవి చేస్తున్నాను, ప్రభువు ఇవ్వాలి. ప్రార్థించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో మమ్మలను మీకు సమర్పించుకుంటున్నాం. మీ వాక్యము మాకు ఆధారం. ఆ వాక్యము చేత మా జీవితాలను నిలపండి నాయన. ఆశీర్వదించండి. ఎపిసోడ్ సహకారులను అనుగ్రహించుమని మీ కుమారుని నామము మహిమార్థం దయచేయమని ప్రార్థిస్తున్నా. సహాయం చేయండి. నేటి వాక్య ధ్యానం ద్వారా ప్రజలతో మాట్లాడము. యేసు నామమున వేడుతూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 81వ వచనము నుండి 88వ వచనము వరకు ఉన్న వాక్య భాగము హీబ్రూ అక్షరమాలలో 11వ అక్షరం ఖఫ్ అనేటువంటి అక్షరం పదములు కలిగి ప్రారంభించబడినటువంటి పద్య భాగం. ఈ 8 వచనాలలో 6 రకాలుగా దేవుని యొక్క వాక్యాన్ని ఉటంకించాడు. వాక్యము, కట్టడలు, ధర్మశాస్త్రము, ఆజ్ఞలు, ఉపదేశములు, శాసనములు. ఈ 8 పదములు వాక్యమును గూర్చి 119వ కీర్తన వివరిస్తుండగా 6 పదాలు ఇందులో వ్రాయబడ్డాయి. ఈ 6 పదాలు కూడా దేవుని యొక్క ఉద్దేశాలు తెలియజేస్తున్నాయి. చూడండి, నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. ఇది పాత నిబంధన కాల రచన. ఇది పాత నిబంధన కాలం యొక్క రచన. యేసుక్రీస్తు ఇంకా ప్రత్యక్షం కాక పూర్వం ఈ యొక్క రచన చేయబడింది.
అప్పటి ప్రజలు రక్షకుడైన యేసుక్రీస్తు రావాలని ఎదురు చూస్తున్నారు. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించెను. యేసుక్రీస్తు ప్రభువు దేవుని వాక్యము. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను యేసు మీద ఆశ పెట్టుకొని ఉన్నాను అని చదవచ్చు ఈ మాటని. నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. యేసు వాక్య నెరవేర్పు వాక్యము. లేఖనములను నెరవేర్చిన వాడు యేసుక్రీస్తు. పాత నిబంధన గ్రంథంలో రక్షకుడైన యేసుక్రీస్తును గూర్చి వ్రాయబడినటువంటి లేఖనాలన్నీ కూడా మొదటి రాకడకు సంబంధించినవన్నీ సంపూర్ణంగా నెరవేర్చాడు యేసుక్రీస్తు. లేఖనాలు సాక్ష్యం ఇచ్చాయి, యేసు వస్తున్నారు, రక్షణ తెస్తున్నాడు అని. కాబట్టి పాత నిబంధన భక్తులు రక్షకుని కొరకు ఎదురు చూస్తున్నారు, రక్షకుని కొరకు ఎదురు చూస్తున్నారు. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం, ఆదాము హవ్వలు పాపము చేసిన వెంటనే ఏదేను వనములో ఉండగానే దేవుడు వారికి రక్షకుని యొక్క రాకడను గూర్చి, రక్షణార్థమైన రాకడను గూర్చి తెలియజేశాడు. రక్షకుని యొక్క రాకడ. ఆ రక్షకుడు స్త్రీ గర్భాన, కన్యక గర్భాన ఉదయిస్తాడు. ఆయన స్త్రీ యందు పుడతాడు. అపవాది యొక్క శిరస్సును చితగొడతాడు. అనగా అతడు మిమ్ములను విడిపిస్తాడు. ఏ అపవాది అయితే మిమ్ములను మోసపుచ్చిందో, పాపంలో పడేట్లు చేసిందో, ఆ అపవాది తల చితకగొట్టేవాడు, పగలగొట్టేవాడు రాబోతున్నాడు. అంటే మీకు రక్షకుడు వస్తాడు. ఆ రక్షకుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అర్థమవుతుందా? నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగు చేయుదును, నీవు స్త్రీ సంతానము మడిమ మీద కొట్టుదువు, స్త్రీ సంతానము నీ తల మీద కొట్టును అని సర్పానికి ప్రభువు ఇచ్చిన శాపం. ఏదైనా వనంలో దేవుడిచ్చిన శాపం సర్పానికి కనిపిస్తాను. కనుక ఆ రక్షణ రావాలి, అనగా పాపము నుండి విమోచన రావాలి. దావీదు కీర్తనాకారుడుగా అతడు 32వ సంకీర్తనలో రాశాడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము పొందిన నరుడు ధన్యుడు అని రాశాడు. ధన్యత కొరకు ఎదురు చూస్తూ సొమ్మసిల్లిపోయారు పాత నిబంధన భక్తులు. ఏమిటా ధన్యత? ఉచిత పాప క్షమాపణ. పాప క్షమాపణ దేవుడు ఇవ్వాల్సింది. పాపాన్ని మానవుడు కడిగేసుకోలేడు. పాపము అట్లే ఉండిపోతుంది. పాప నివారణకు పరిశుద్ధ రక్త ప్రోక్షణం ఆవశ్యకం. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగుదని సాధారణంగా చెప్పచ్చు అన్నాడు హెబ్రీ గ్రంథకర్త. ఇట్ ఈజ్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. చాలా సులువు అర్థం చేసుకోవటం. రక్తము చిందించబడాలి అనగా ప్రాణమునకు ప్రాణమే వెల. ప్రాణానికి ప్రాణం.
ఒక పాపి ప్రాణం రక్షించబడటానికి ఒక పరిశుద్ధుని ప్రాణం రిక్వైర్మెంట్ ఇన్ గాడ్స్ జస్టిస్. దైవిక న్యాయములో ప్రాణమునకు ప్రతిగా ప్రాణమే. పాత నిబంధనలో పాపము తొలగించబడటానికి యేసుక్రీస్తు ప్రభువు యొక్క స్వరక్తం చిందించబడనయ్యుంది కావున పాపమును తొలగించబడు కాలము ప్రత్యక్షమగు వరకు పాపము కప్పబడుటకు దైవోగ్రత వారి మీదకు రాకుండానట్లు పరిశుద్ధ రక్తము అయిన క్రీస్తు రక్త స్థానంలో దేవుడు జంతువు యొక్క రక్తాన్ని అనుమతించాడు. ఇన్నోసెంట్ లైఫ్, ఇన్నోసెంట్స్ బ్లడ్. కనుక అక్కడ పాపము కప్పబడింది. పాత నిబంధనలో పాపము తొలగల, పాపముకు శిక్ష పడల, పాపము ఓర్చుకొనబడింది. పాపమునకు కప్పుట జరిగింది. ఇట్ ఈస్ కవర్డ్ బట్ నాట్ రిమూవ్డ్. అది దాచబడినట్లయింది తప్ప, ఉంచబడినట్లయింది తప్ప, భరించబడినట్లయింది తప్ప తొలగించబడినట్లు కాలేదు. అందుకే జంతు బలులు మానవ పాపాన్ని తీసేయలేవు. ఇది తెలియక చాలామంది ఇంకా బలులు ఇస్తున్నారు. కనుక నీ రక్షణ కొరకు నా ప్రాణం సొమ్మసిల్లిపోతుంది. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నాను. యేసుక్రీస్తు ప్రభువు జన్మించిన ఆ రాత్రి బెత్లెహేము యూదయ ప్రాంతం, ఆ గ్రామసీమల్లో అర్ధరాత్రి వేళ మందలు మేపుకుంటున్న గొర్రెల కాపరులు ఉన్నారు. మందలు విశ్రాంతిలో ఉన్నాయి. గొప్ప వెలుగు ప్రకాశించింది. వారు గజగజలాడారు, భయపడిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు భయపడ్డారు. గొప్ప వెలుగు, దేవదూతలు ప్రత్యక్షమయ్యారు. సాధారణంగా కాపరులు మెళుకువగుంటారు రాత్రి అంతా. ఎటు నుంచి తోడేలు వస్తుందో, ఎటు నుంచి పాములు వస్తాయో, ఎటు నుంచి ఏ ఆపద వస్తుందో తెలియదు కదా. అందుకే మెళకువగుంటారు. ఒక్కసారిగా అకస్మాత్తుగా వెలుగు వచ్చేటప్పటికి భయకంపితులైపోయారు. దాన్ని ఎట్లా అటాక్ చేస్తారు? వాళ్ళేమి కాపాడుకోలేరు కదా. అప్పుడు దేవదూతలు ప్రత్యక్షమై తెలియచేసిన సువర్తమానం ఒకసారి గమనించండి. లూకా సువార్త 2:11. దావీదు పట్టణమునందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. అర్థమవుతుందా? రక్షణను గూర్చిన సమాచారము ఏ జంతువుల బలిచేతనైతే పాపం కప్పబడుతుందో ఆ జంతువులను నిరవధికంగా పెంచుతూ శ్రమకు లోనవుతూ బాధ విముక్తి లేని కాపరులకు మొట్టమొదటి చెప్పాడు. వాస్తవంగా కాపరుల యొక్క ప్రాణాలు సొమ్మసిల్లిపోయాయి. ఎందుకంటే మనుషులు తమ పాప నివారణ కొరకు గొర్రెలను, మేకలను, ఎడ్లను, పావురాలను బలిస్తూ పోయారు. ఎన్ని గొర్రెలను ఉత్పత్తి చేయిస్తున్నా మానవ పాపాలు అధికమై వాటిని హరిస్తున్నాయి. అట్లా శ్రమతో ఉన్న వారికి శుభవార్తనిచ్చాడు. రక్షకుడు పుట్టేశాడు. రక్షకుడు పుట్టి ఉన్నాడు, వచ్చాడు. ఇశ్రాయేలు నిరీక్షణ నెరవేరింది. రండి, మీరు చూడండి, ఇది మీకు ఆనవాలు. ఇక మీకు రక్తబలులు ఇచ్చేటువంటి విధంగా గొర్రెలను పెంచే అవసరము మీకు లేదు. దేవుని గొర్రె పిల్ల చూద్దురు గాని రండి. గొర్రెలు మేపుచున్న వారలారా మీరు రండి, దేవుని గొర్రె పిల్లను చూపిస్తామన్నట్టుగా వారు తీసుకెళ్ళారు. వారు బయలుదేరి వెళ్ళారు. అచ్చట ప్రభు అయిన యేసును, మరియను, యోసేపును చూచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
అలనాటి భక్తులందరూ కూడా సొమ్మసిల్లేట్లుగా రక్షణ కొరకు ఆశతో ఎదురు చూశారు. పాత నిబంధనలో నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది అన్నాడు. క్రొత్త నిబంధనలో రక్షణ వచ్చి ఉన్నది. అవును, రక్షణార్థం రాజులు సొమ్మసిల్లిపోయారే. దావీదు కోరుకున్న రక్షణ ఫిలిస్తీయుల నుండో మరొక శత్రువుల నుండి కాదు. పాపమనేటువంటి ప్రధాన శత్రువు, శరీర ఇచ్ఛలనే ప్రధాన శత్రువు, అపవాది అనబడిన ప్రధాన శత్రువు నుండి నాకు ప్రొటెక్షన్, నాకు సాల్వేషన్, నాకు రక్షణ కావాలి. రక్షణ కావాలి అనేటువంటి ఆలోచన ఉందే, అది జీవానికి మార్గం. నేను పరలోకానికి పోవాలి, నేను నరకాగ్నికి వెళ్ళకూడదు, దేవుని ఉగ్రత నేను పొందకూడదు, దేవుని ఎదుట మంచి దాసునిగా నేను ఉండాలి. దేవుడు వస్తారు, నేను నా జీవితాన్ని గురించిన అకౌంట్ ఇవ్వాలి. ఇది ఎప్పుడైతే మన మనసుల్లో తొలుస్తూ ఉంటుందో మన నడక బాగుపడుతుంది. వాక్యము మీద ఆశ పెట్టుకున్న కీర్తనకారుడు మనకు చక్కటి మాదిరిగా కనిపిస్తున్నాడు. వారు ఆశ పెట్టుకున్నారు, ఇప్పుడు ఆశ పెట్టుకోక్కర్లేదు. ఆశ తీర్చు ప్రభువు హృదయమును వాకిట తట్టుచున్నాడు. హృదయము దగ్గర నిలిచాడు, తడుతున్నాడు, ప్రభువే తడుతున్నాడు. నేను వచ్చాను, మీరు నాకు హృదయాన్ని ఇవ్వండి, మీ మనసులు తెరవండి, మీలోనికి వస్తాను, మీకు నడువవలసిన మార్గాన్ని ఉపదేశిస్తాను. ఆయన వస్తానంటున్నాడు. ఇప్పుడు ఆయన ఎప్పుడు వస్తాడో అని ఎదురు చూచారు పాత నిబంధన భక్తులు. ఇప్పుడైతే యేసు వచ్చాడు, నీ గుండె తలుపున నిలిచి తడుతున్నాడు. నీ హృదయము తెరిస్తే అనగా నీవు యేసును లోనికి, నీ జీవితంలోనికి ఆహ్వానిస్తే ఆయన మంచి స్నేహితుడిగా వస్తాడు, మంచి తండ్రిగా నీకు ఆదరణ ఇస్తాడు. ఆయన నిన్ను సంరక్షిస్తాడు, నీ ఆశ నెరవేరుస్తాడు, నీ ఆశ నెరవేరుస్తాడు. సోదరుడా, సోదరి, తదుపరి వచనం, నన్ను ఎప్పుడు ఆదరించెదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణిస్తున్నాయి. సొమ్మసిల్లుతుంది, క్షీణిస్తోంది, కనిపెడుతున్నాను. ఇదంతా ఒక అనుభవం, ఒకే రకమైన అనుభవం. దేవుడు ఎప్పుడు ఆదరిస్తాడా అని దావీదు గారి కన్నులట దేవుని మాట కొరకు కనిపెట్టుకొని చూస్తున్నాయట. చూడండి, ఒక తల్లి పక్షి తన చిన్న బిడ్డ పిల్లను, పక్షి పిల్లను గూడులో ఉంచి ఉదయాన్నే వెళ్ళిపోతుంది. ఈ చిన్న పక్షి లేచి చూసుకుంటుంది, తల్లి కనపడదు. తల్లి తనను విడిచి వెళ్ళిందా? కదలాలను చూస్తుంది. గూడు ముళ్ళతో చేస్తుంది కదా, పుల్లలతో కుచ్చుకుంటూ ఉంటాయి. కిందకు తొంగి చూస్తే చెట్టు పైన ఉంటుంది కదా గూడు, భయం వేస్తుంది. ఇంకా రెక్కలు ఏర్పడలేదు, పడిపోతానేమో అని భయం వేస్తుంది. ఆకలవుతూ ఉంటుంది, కేకలేస్తూ ఉంటుంది. సహాయకుడు ఎవడుంటాడు అక్కడ? ఎవడుండడు. అలాంటి పరిస్థితుల్లో ఆ పక్షి పిల్ల, ఆ చిన్న పక్షి తల్లి కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పుడు వస్తుందా మా తల్లి, మమ్మల్ని ఎప్పుడు ఆహారం ఇస్తుందా అని. మీరు గమనించారు లేదో, ఎప్పుడైనా ఈ దృశ్యం చూడండి, మీకు అనుకూలత ఉంది. కాకి లేదా ఒక పక్షి ఆహారాన్ని నోటకరుచుకొని తెచ్చి తన యొక్క పిల్ల యొక్క నోటికి అందిస్తుంది.
అది కూడా చాలా ఆత్రంగా ఆనందంతో కేకేస్తూ ఆ ఆహారాన్ని గబగబా స్వీకరిస్తుంది. కనుక ఒక పక్షి తన పిల్ల పక్షిని లేదా పక్షి పిల్లను ఫీడింగ్ ఇచ్చేప్పుడు మీరు గమనిస్తే ఆ పక్షి చాలా వేగంగా వస్తుంది. నేను గమనించాను. పిల్లలకు ఆహారం పెట్టాలనే ఆత్రంలో అది చాలా వేగంగా వస్తుంది, అంతే వేగంగా తినిపిస్తుంది. ఆ పక్షి పిల్ల ఎట్లా ఎదురు చూస్తుందో, దేవా నీవు నన్ను కరుణించే వరకు, నన్ను ఆదరించే వరకు, నీ వాక్య నెరవేర్పు నా జీవితంలో ఎలా జరుగుతుందో అని కనిపెట్టి ఉన్నందున నా కన్నులు క్షీణించిపోతున్నాయి. ఇప్పుడు మన కన్నులు క్షీణించక్కర్లేదు, మన కన్నులు నిరీక్షిస్తున్నాయి. దేవుడు మన జీవితాల్లో చేసే కార్యం కొరకు మనం కనిపెట్టుకొని ఉన్నాం. యోసేపును గురించి దేవుడు పలికిన మాటలు నెరవేరు వరకు యోసేపును దేవుని వాక్కు విడిచిపెట్టలేదు. కీర్తనకారుడు రాశాడు. మన జీవితాలు కూడా అంతే, నా జీవితం కూడా అంతే, నీ జీవితం కూడా అంతే. నేనెన్నడూ కూడా సేవా కార్యక్రమం చేస్తాను అనుకోలేదు. దేవుని వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, అట్లనే ప్రభు దగ్గరికి పోతాను అనుకున్నాను. గుడ్ సమరిటన్ వర్క్స్ కూడా నా ద్వారా జరిగించడం దేవుని ప్లాన్లో ఉందని నాకు తెలియదు. అవి జరుగుతున్నాయి, ప్రారంభమయ్యాయి. అలాగనే దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళిక మన జీవితంలో నెరవేరుతుంది. దాన్ని దినదినం చూస్తూ ఆనందించాలి. దేని కొరకో నిరీక్షించాల్సిన పని నాకు లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ ద మైండ్ ఆఫ్ మై సేవియర్. నా రక్షకుని మధ్యలో నా కొరకైన ప్రణాళిక ఉంది. హంబుల్గా లోబడితే చాలు, సిన్సియర్గా పనిచేస్తే చాలు, ఫెయిత్ఫుల్గా జీవిస్తే చాలు. అదే నేను నేర్చుకున్నాను. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. నన్ను ఎప్పుడు ఆదరించేదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణిస్తూ ఉన్నాయి. సోదరుడా, సోదరి, ఇట్టి అనుభవాలు ప్రార్థనను, కనిపెట్టు విజ్ఞాపన ప్రార్థనను జ్ఞాపకం చేస్తున్నాయి. మనం ప్రార్థిస్తున్నామా? ఎదురు చూస్తున్నామా? ఈ మాసం ఎక్స్పెండిచర్ కొరకు దయతో ప్రార్థించమని మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. రక్షకుడా, మీరు మా కొరకు ప్రత్యక్షమయ్యారు. స్తోత్రాలు. మా నిమిత్తం సిలువలో అమూల్యమైన రక్తాన్ని వెలగా దేవుని ఎదుట చెల్లించారు. దేవుడు దాన్ని అంగీకరించాడు. నీ రక్తం అంగీకరించబడుట అనగా నీ ప్రాణం అంగీకరించబడుట మా ప్రాణ విమోచనకు కారణమైంది. అందుకు కృతజ్ఞతలు. మీ ఆదరణ కొరకు కనిపెడుతున్నాం. ఆదరణ ఇచ్చు పరిశుద్ధాత్మ మా జీవితాల్లో శాశ్వత నివాసం ఉండేట్లు మీరిచ్చిన గొప్ప భాగ్యం కొరకు కృతజ్ఞతలు. మమ్మల్ని దినదినం ఆదరిస్తున్నారు. నిమిషం నిమిషం కంఫర్టబుల్గా ఉంచుతున్నారు. మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఎపిసోడ్ సహకారులను పంపండి. క్లాప్స్ ట్రస్ట్ ప్రోగ్రామ్స్ని బ్లెస్ చేయండి. యేసునామమున వేడుతున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక.